హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వర్ధిని ఫుడ్స్. ఇవాళ వర్ధిని ఫుడ్స్‌లో మల్టీగ్రెయిన్ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మల్టీగ్రెయిన్‌లో వచ్చేసి మిల్లెట్స్ కూడా యాడ్ చేస్తామండి. లైక్ కొర్రలు, సామలు అలాగా. సో, మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మల్టీగ్రెయిన్ వచ్చేసి చాలామందికి ఎలా యూజ్ చేయాలి, ఎలా చేస్తే చపాతీ విడిపోకుండా వస్తుందన్నది చాలామందికి అవగాహన ఉండదండి. సో, మనం ఇప్పుడు వచ్చేసి దానికి కావాల్సిన వాటర్ తీసుకొని దాన్ని ముందుగా ప్యాన్ పెట్టేసి దాంట్లో వేడి చేసి దాంట్లోనే లైట్‌గా సాల్ట్ వేసుకొని కొంచెం ఘీ యాడ్ చేసుకున్నాం అనుకోండి, స్మెల్ చాలా బావుంటుంది. ఘీ బదులు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఘీ యాడ్ చేసుకుంటే వెయిట్ లాస్‌కి బావుంటుంది. చాలామంది ఏంటంటే ఘీ తినడం వల్ల బాగా ఒళ్ళొచ్చేస్తుంది, ఫ్యాట్ పెరిగిపోతుంది అనుకుంటారు. అది పక్కా రాంగ్ అండి. ఘీ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సో, ఈ పద్ధతిలో మనం కనుక చేసుకొని చపాతీలు ఇలా పిండి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంతసేపు చల్లారిన తర్వాత దాన్ని పిండిలా పిసికేసుకొని చపాతీ ముద్దలాగా దాన్ని రోటీస్ చేసుకున్నాం అనుకోండి, చపాతీలు అన్నది విడిపోకుండా చాలా బాగా వస్తాయండి. మనం జొన్న రొట్టె చేస్తాం కదండీ! అలాగే ఇది కూడా, కాకపోతే ఇది ఇంకొంచెం మెత్తగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో గోధుమలు ఉంటాయి కాబట్టి బావుంటది. కానీ చపాతీలు అన్నది విడిపోకుండా ఉంటాయి. మిల్లెట్స్ అంటే దాంట్లో గమ్మీ నేచర్ తక్కువ ఉంటది కాబట్టి రోటీస్ ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా మెత్తగా చాలా బావుంటాయండి. ఇలా తుంచితే అలా మెత్తగా నోట్లో కరిగిపోతుంది ఈ చపాతీ అయితే. సో, మీలో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.